రవీంద్ర భారతి అనేది తెలంగాణ సంస్కృతికి ఒక ఆత్మ లాంటిది. ఆత్మ మీదనే దాడి చేస్తుంటే చాలా తీవ్రమైన విషయం. మొన్న యూట్యూబ్లో చూసినప్పుడు మన పృథ్వీరాజ్ ఒక్కళ్ళే ఉన్నారనుకుంటా, అక్కడ ఇంకా లేకపోవచ్చు. కానీ ఇంతవరకు కూడా అది సమాజానికి ఇంతకుముందు మన రవీంద్ర అన్నట్టు తెలంగాణ సమాజం గమనిస్తుంది అంటే, గమనించే లోపు మనం తేరుకునే లోపల ఈ రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి ఇంతకుముందు మీరు ఏదైతే చెప్పారో, రేవంత్ రెడ్డి ఈ విగ్రహాలను పెట్టడం లోపల ఒక ప్రయోజనం ఉన్నది. మోడీ, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ముగ్గురు కలిసి కూడా ఈ తెలంగాణ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ విగ్రహ చరిత్ర వస్తుంది. మొన్న ఎలక్షన్లప్పుడు కూడా కేవలం ఆంధ్ర వాళ్ళ ఓట్ల కోసం ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఎక్కడ అమీర్పేటలో పెడతా అని అంటే, ఇంకా ఇట్లనే విగ్రహాలు రకరకాలుగా వాళ్ళ ఈ రోషయ్య విగ్రహం కూడా పెడుతున్నారు. రేపు కిరణ్ కుమార్ రెడ్డి పెడతారు, ఇంకోటి కూడా పెడతారు. అంటే తెలంగాణ లోపల ముఖ్యంగా బాలసుబ్రహ్మణ్యం వచ్చి వాడొక కిరాయి పాటగాడు. ప్రజలకు కానీ సమాజానికి కానీ ఎక్కడ కూడా సంబంధం లేనివాడు ఈ బాలసుబ్రహ్మణ్యం. బాలసుబ్రహ్మణ్యం యొక్క కాంట్రిబ్యూషన్ ఏదైనా ఉంది అంటే జీరో. అది ప్రజలకు సంబంధించేది కానీ కనీసం సాహిత్యకారుడు కూడా కాదు. ఎవరో సాహిత్యం రాస్తే వీడు పాట పాడటమే. దాంట్లో కూడా ఈయన మీద 1,00,000 అయిన ఆరోపణలునే. ఎవరిని కూడా పాటలు పాడడానికి ముందుకు వస్తే కూడా వాళ్ళని తొక్కివేయడం. అంటే ఆ చిత్రసీమ సంగతి కూడా అది మనకు సంబంధం లేకపోయినా కానీ ఇతను తెలంగాణ ప్రజలకు కానీ ఆంధ్ర ప్రజలకు కానీ ప్రపంచ ప్రజలకు కానీ ఉపయోగపడిన కవిత్వం కానీ సాహిత్యం కానీ సృష్టించిన వాడు కాదు. మన దాశరథి తోటి పోలిస్తే అసలు ఎందుకు కొరగాని వాడు. దాశరథి విగ్రహాన్ని లేదా నిన్న మొన్న నువ్వు పాడమోసిన అందేశ్వరి విగ్రహం కానీ లేకపోతే గద్దర్ విగ్రహం కానీ ఏదో ఒకటి పెట్టినట్లయితే చాలా గౌరవంగా ఉండేది. కానీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని పెట్టడం అంటేనే తెలంగాణ మీద సాంస్కృతిక దాడి జరుగుతున్నది. దాన్ని మనం గమనించి ఇంతకుముందు కూడా సంజయ్ రెడ్డి ఇదే విజయవాడలో తన విగ్రహం పెట్టుకుంటే ఆంధ్ర వాళ్ళు దాన్ని తీసుకుపోయి బందర్ కాలువలు వేశారు. మనం కూడా ఒకవేళ ధిక్కరించేది ఇదే రేవంత్ రెడ్డి కాక దాన్ని ఓపెన్ చేసినట్లయితే దాన్ని తీసుకుపోయి మూసీ కాలువలు వేయాల్సిన బాధ్యత తెలంగాణ ప్రతి పౌరుడి మీద ఉన్నది. అది కాక చేయలేకపోయినట్లయితే అతి కొద్ది రోజుల్లోనే ఇప్పుడు ఢిల్లీలో చర్చలు నడుస్తున్నాయి. ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి చేసేది, రేవంత్ రెడ్డి ఏమంటాడు, ప్రతి వాడిని కూడా నేను తొక్కేస్తా అంటాడు. రేపు తెలంగాణ ప్రజలు నిన్ను తొక్కేసే రోజులు దగ్గరలో ఉన్నాయనేది గుర్తుపెట్టుకోమని నేను రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ని నలుదిక్కులో విస్తరించి దీన్ని రెండో రాజధాని చేయాలని మన వాళ్ళతోటే, కొంతమంది కిరాయి వాళ్ళతోటే దీన్ని రెండో రాజధాని చేయాలని మీటింగ్లు పెట్టిస్తూ చంద్రబాబు నాయుడు, మోడీ, ఈ రేవంత్ రెడ్డి ముగ్గురు కలిసి కూడా దీన్ని ఈ యూనియన్ టెరిటరీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దాన్ని కూడా గమనంలో పెట్టుకొని ఈ ఉద్యమాన్ని పృథ్వీరాజుని ముందుకు తీసుకుపోయి చివరిగా ఈ రేవంత్ రెడ్డి చేసే అరాచకాలని కానివ్వండి లేకపోతే మోడీకి ఊడిగం చేసే పద్ధతుల్ని మనం తీవ్రంగా వ్యతిరేకించు. రాజకీయ పార్టీల మీద పడితే మాత్రం మనం ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోలేము. ఎందుకంటే రాజకీయ పార్టీలు ఎప్పుడు వస్తాయి, వాళ్ళ ప్రయోజనాలు ఉన్నాయంటే వస్తాయి తప్ప ప్రజల ప్రయోజనాల కోసం ఏ రాజకీయ పార్టీ తెలంగాణలో లేదు. అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా ముగ్గురి యొక్క ప్రయోజనాలు ఒక్కటే. ఇవాళ నేను బీఆర్ఎస్ కేటీఆర్ని ఒకటే అడుగుతున్నా, నువ్వు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడుతున్నప్పుడు ఇన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు మీరు ఎందుకు ముందుకు వచ్చి మీరు తెలంగాణ మా పేటెంట్ అని మాట్లాడుతున్నప్పుడు మీరు ఎందుకు ముందుకు రావట్లేదు? ఒక పార్టీకి ఎందుకు ముందుకు రావట్లేదు? రేపు 15వ తారీఖు కేటీఆర్, హరీష్ రావు వాళ్ళ నాయకత్వం అంతా కూడా విగ్రహాన్ని ఓపెన్ చేయకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పృథ్వీరాజుకి ధన్యవాదాలు.